మండల కేంద్రమైన కారంపూడిలోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కూల్ మెయింటెనెన్స్ పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుంచి సుమారు 300 నుంచి 400 రూపాయల వరకు వసూలు చేస్తున్న పాఠశాల హెచ్ఎం అనంత శివ విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణ రావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంత శివను మీడియా వివరణ కోరగా మా స్కూల్ మా ఇష్టం, మీరెవరు మమ్మల్ని అడగడానికి అంటూ నోటుకొచ్చినట్లు మాట్లాడడం దురుసుగా వ్యవహరించారని అన్నారు. వసూలు చేసేందుకు పై అధికారుల అనుమతి ఉందని మీడియా వివరణ కోరగా అధికారుల అనుమతి అవసరం లేదు, నా స్కూల్ కి నేనే కలెక్టర్, నేనే బాస్ అంటూ మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వం నుంచి జిల్లా పరిషత్ హై స్కూల్ కు నిధులు ఒక్క రూపాయి కూడా రావటం లేదని తెలిపారు. ఈ విషయమై పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఆతుకూరి గోపిని మీడియా వివరణ కోరగా విద్యార్థుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న విషయం తనకు తెలియదని, విద్యా కమిటీ సమావేశంలో కానీ తల్లిదండ్రుల సమావేశంలో కానీ హెచ్ఎంఏ విషయాన్ని తమకు తెలియచేయలేదని, అక్రమ వసూలు విషయం మీడియా ద్వారా తనకు కూడా తెలిసిందని తెలిపారు. మేము పిల్లల దగ్గర వసూలు చేసిన డబ్బులతోనే స్కూల్లో ఖర్చులు వాడుకుంటా ఉంటాం. 1 year అయ్యి సుమారు 2 lakhs 2 lakhs అయిపోయింది. దేని ఖర్చు పెట్టారు? స్కూల్ స్టేషనరీ, ఎలక్ట్రికల్ రిపేర్స్, డోర్స్ రిపేర్స్, గ్రౌండ్ రిపేరు, స్కూల్ మొక్కలు నాటడానికి వాటికి వాడాను. స్కూల్లో ఉందో లేదో నాకు తెలియదండి. మేము విద్యా కమిటీ ఆమోదంతోనే పనిచేస్తున్నాం. ఓరల్ని అడిగాం, ఓరలే ఇస్తున్నారు. పేరెంట్స్ కమిటీ ఆమోదంతోనే మేము చేసాము. కాగితాలు మరి ఎట్లా వస్తుంది చేస్తాం? ఓరలుగానండి. పేరెంట్స్ కమిటీ మేము పేరెంట్స్ మీటింగ్ పెట్టాము. మీటింగ్లో పేరెంట్స్ కమిటీ కూడా పాల్గొన్నారు. అయాల అందరి సమక్షంలో అడిగితే మేము ఇస్తామని ఇబ్బంది ఏం లేదు అన్నారు. దాని ప్రకారం మేము తీసుకుంటున్నాం. అధికారులు చెప్పారు? చెప్పలేదు. ఎందుకని? వాళ్ళు ఎవరు అడగలేదు, మేము చెప్పలేదు. పిల్లలకు బలవంతపు వసూలు చేస్తున్నారు ఆరోపణ ఉంది, మీ దానికి సమాధానం? బలవంతంగా ఎవరు వసూలు చేయట్లేదు, వాలంటీర్గానే అడుగుతున్నాము, వాలంటీర్గానే ఇస్తున్నారు. మీరు ఏదైనా మాకు ఓవరాల్గా ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు, ఏదైనా అవసరం వస్తే పిల్లల దగ్గర డొనేషన్స్ తీసుకోమని. మేము పిల్లల దగ్గర డొనేషన్ అని తీసుకుంటున్నాం తప్ప ఎవరి దగ్గర కూడా మేము కంపల్సరీగా ఒత్తిడి చేసి ఎవరి దగ్గర 9 పైసలు తీసుకోలేదు.